Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, 1st chapter, verse 50. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలోనిది. Thou shalt see greater things than these. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. In John 1:29, యోహాను 1:29లో we can see the forerunner John the Baptist introducing Jesus to the world as the Lamb of God. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను ఆయన యేసుక్రీస్తు ప్రభువుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తున్నాడు. He is telling that he is the Lamb of God which taketh away the sin of the world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన చెప్తూ ఉన్నాడు. So this public declaration was made by John the Baptist in the context of the baptism of Jesus. ఈ బహిరంగ ప్రకటన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిసం యొక్క సందర్భంలో చెప్పబడుతుంది. Later Jesus started his public ministry after being tempted by Satan. తర్వాత సాతాను చేత శోధింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన బాహటమైన పరిచర్య ఆరంభించినారు. After a time of prayer, he started choosing his disciples. కొంత ప్రార్థనలో గడిపిన తర్వాత ఆయన శిష్యులను ఎంపిక చేసుకోవడం ఆరంభించినారు. So as a result of that testimony and declaration by John the Baptist, ఈ బాప్తిసమిచ్చు యోహాను యొక్క సాక్ష్యము ఆయన ఎటువంటి ప్రకటన చేసినాడో దాన్ని బట్టి two of his own disciples left him. తన యొక్క 2 శిష్యులు ఆయనను విడిచిపెట్టిపోయినారు. That is, John and Andrews decided to follow Jesus. అంటే యోహాను అలాగే అంద్రయ వారు ఈ బాప్తిస్మిచ్చు యోహాను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం So ఆరంభించారు. John the Baptist never felt bad as those two disciples deserted him. ఈ బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యులు ఆయనను విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు బాప్తిస్మిచ్చు యోహాను ఏం బాధపడలేదు. Why? ఎందుకు? He was always conscious of his ministry and his call. తన పిలుపు ఏంటో తన పరిచయం ఏంటో దాని గురించి సంపూర్ణంగా ఒక గ్రహింపు కలిగి ఉండినాడు. His ministry was to draw people unto Jesus, not to follow after him. ఆయన పరిచర్య ఏంటి? ప్రజలను యేసు వైపుకి చూపించడం, అంతేగాని ఆయనను వెంబడించడం కాదు. And we also must keep this truth in our minds while working for God. దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు ఈ సత్యాన్ని మనం అందరం కూడా మన మనసులో పెట్టుకోవాలి. Today many are drawing the people, and sometimes they are dragging the people to follow them and their leadership, not నేటి Jesus. దినాలలో అనేకులు యేసు వైపుకు ప్రజలను తీసుకొచ్చేది పోయి వారి వెనకాలే వెంబడించాలన్నట్టుగా వాళ్ళని లాగడమే కాదు ఈడ్చుకొస్తున్నట్టుగా This is అయిపోతుంది. a very bad example. ఇది చాలా చెడ్డ మాదిరి. That speaks of a bad attitude. అది ఒక చెడ్డ వైఖరి గురించి చెప్తుంది. Now your job and my job is not to draw people after ourselves, ఇప్పుడు not to start our own party. We have to show them to Jesus, see that they may follow Jesus. ఇప్పుడు మీ పని కానీ నా పని కానీ ఏదో ప్రజలందరినీ కూడా మనల్ని అంటే నన్ను కానీ మిమ్మల్ని కానీ వెంబడించుకోవడం చేసేటట్టుగా కాదండి. మన సొంత పార్టీ పెట్టుకొని మనమంతా వాళ్ళని వెనకేసుకోవడం కాదు. మనమందరము యేసు ప్రభువుని చూపించి వాళ్ళందరూ యేసు ప్రభువుని వెంబడించాలని ఆయన దగ్గరికి తీసుకురావడం. Later Andrew brought his brother Peter also to Jesus. కొన్ని రోజుల తర్వాత ఆంద్రయ తన సహోదరుడైన పేతురుని కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినాడు. Now in the portion of our meditation, ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ భాగంలో we see the call of Philip and Nathaniel. ఇక్కడ ఫిలిప్పు నతానియేలు వారి యొక్క పిలుపుని చూస్తున్నాం. Yeah, the method of calling of God differs from person to person. చూడండి, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏ రీతిగా పిలుచుకుంటాడు అనేది వేరువేరుగా ఉంటది. The method of calling Peter is different. The method of calling Paul is different. ఆయనని పేతురుని పిలిచిన విధానం వేరు, ఆయన పౌలుని పిలిచిన విధానం వేరు. See, Peter was called in a simple way when Jesus asked him to follow him. ఇప్పుడు పేతురుని పిలిచిన విధానము చాలా సరళంగా యేసు ప్రభు నన్ను వెంబడించు అన్నాడు అంతే. But whereas the call of Paul, God performed a supernatural event. అయితే పౌలుని పిలిచే విషయంలో అయితే దేవుడు చాలా మానవతీతమైన అద్భుతాన్ని అక్కడ చేయవలసి వచ్చింది. In a similar way, అదే రీతిలో Andrew's call was through the direction of John the Baptist. ఈ అంద్రేయ యొక్క పిలుపు కూడా ఇది బాప్తిసమిచ్చు యోహాను చూపించిన మాదిరిలో. Later Peter was brought to Jesus by Andrews. దాని తర్వాత ఆంద్రేయ ద్వారా పేతురు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడినాడు. But in the case of Philip it was different. అయితే ఫిలిప్పు విషయంలో చూస్తే అది కొంచెం వేరుగా ఉండింది. In one sense, ఒక విషయంలో ఒక కోణంలో చూస్తే Jesus went to Galilee and found Philip and called him to follow. యేసు ప్రభు వారు ఆయన గలిలయకి వెళ్ళి అక్కడ ఫిలిప్పుని కనుగొని
నన్ను వెంబడించమని ఆయన పిలిచినాడు. In other words, ఇంకో మాటలో we understand that Jesus went in search of Philip and found him. అంటే యేసు ప్రభు వారే ఫిలిప్పుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనను కనుగొన్నారు అని అనుకోవచ్చు. Yeah, Lord Jesus Christ came to this world to seek and save that is lost. Luke 19:10. లూకా 19:10 ప్రకారం నశించిన దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. And then Philip brought Nathanael to Jesus. ఇప్పుడు ఫిలిప్పు నతానియేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినాడు. God has various methods of bringing his chosen ones to home to himself. దేవుడు తన దగ్గరికి తన ప్రజలను తీసుకోవడానికి పరిపరి విధానాలు ఉన్నాయి. He is not tied to use the same method for all people. ప్రతి ఒక్కరి విషయంలో ఒకే విధానంలో పిలిచేది ఉండదు. In this context, ఇక్కడ సందర్భంలో we have to understand one truth. ఒక సత్యాన్ని మనం అర్థం In చేసుకోవాలి. some of our meetings, many times we hear the testimonies of many as to how they are saved. మనము కలిగి ఉండే ఈ ఆత్మీయమైన కూడికలలో చాలా మంది సాక్ష్యాలు వింటూ వాళ్ళు ఎలాగ రక్షించబడ్డారో వింటాం. In some lives, God performed great miracles to save them. కొంతమంది జీవితాల్లో అయితే దేవుడు అద్భుత కార్యాలు చేసి వారిని రక్షించుకున్నాడు. Almost that miracle is a sensational miracle. ఆ అద్భుతాలు కూడా అసలు చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యకరమైన. After hearing such sensational testimonies, అటువంటి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు వినిన తరువాత many others who are hearing those testimonies, ఇతరులందరూ కూడా ఎవరైతే ఆ సాక్ష్యాలు వింటున్నారో they will wait so that God may do the same miracles in their lives also. వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు అట్టి అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తారన్నట్టుగా వేచి చూస్తూ ఉంటారు. That is wrong. అది తప్పు. God need not use the same method in your life. దేవుడు అదే పద్ధతిని నీ జీవితంలో వాడకపోవచ్చు. So let us not be carried away by others' experiences. అందుకని ఇతరులు చెప్పే వారి అనుభవాల్ని బట్టి మనమేదో కొట్టుకుపోకూడదు. That is their experience. అది వారి అనుభవము. God may use another method to save you. దేవుడు నిన్ను రక్షించడానికి ఇంకో విధానము వాడచ్చు. But let us thank the Lord the way He saved them. దేవుడు వారిని ఎలాగ రక్షించుకున్నాడో దానిని బట్టి దేవునికి వందనాలు But చెప్తాం. don't expect that God will adopt the same procedure in your life also. మీ జీవితంలో కూడా దేవుడు అదే విధానాన్ని ఉపయోగిస్తాడన్నది ఆశించదు. Some are saved by just hearing a simple message. మా సాధారణమైన ఒక వర్తమానం విని కొంతమంది రక్షించబడతారు. Some people are saved by reading a tract. కొంతమంది కరపత్రిక చదివి Some రక్షించబడతారు. are saved when they themselves are reading the Bible. కొంతమంది బైబిల్ వాళ్ళు చదువుతున్నప్పుడే వారు రక్షించబడుతున్నారు. Some others are saved due to the influence of other saved lives. ఎవరైతే రక్షింపబడిన వారు ఉన్నారో వారి జీవితాలు చూసి ప్రభావితం చెంది కూడా కొంతమంది రక్షణ And పొందుతారు. some are saved because of their healing from severe illness. కొంతమంది వారికి ఉన్న రోగం నుంచి స్వస్థత పొంది So we రక్షింపబడుతున్నారు. have to be very careful in this matter. అందుకని ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. In Philip's case, it is written that Jesus found Philip. ఫిలిప్పు విషయంలో అయితే యేసు ఫిలిప్పును కనుగొని అని ఉంది. And Christ sought us and found us even before we made any inquiries of him. మనము కూడా యేసు ప్రభు గురించి ఎటువంటి మనం వెతకలేదు, విచారణ చేయలేదు, కానీ ఆయనే మనల్ని వెతికి కనుగొన్నాడు. This truth can be seen throughout the Bible. ఈ సత్యాన్ని ఈ బైబిల్ గ్రంథం అంతట్లో చూస్తున్నాం. When Adam committed sin, ఆదాము పాపం చేసినప్పుడు it is not Adam who went in search of God and for the remedy for his rebellion, but it is God who came in search of Adam. తన తిరుగుబాటు గురించి ఆదాము ఏదో దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినాడని కాదు, గాని దేవుడే ఆదామును వెతుక్కుంటూ వచ్చినాడు. And God asked Adam, where are thou? దేవుడే అడిగినాడు కదా, ఆదామా ఎక్కడా? He provided the animal for sacrifice and covered them with its skin. అక్కడ బలి అర్పణ చెల్లించడానికి ఆ జంతువుని కూడా దేవుడే అక్కడ అనుగ్రహించి అక్కడ వారికి ఆ చర్మపు వస్త్రాలను ఇచ్చినాడు. Even in the New Testament, John writes in 1 John 4:19. నూతన నిబంధనలో కూడా యోహాను 4:19 రాస్తున్నాడు. 1 John 4:19. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19. He loved us first, not we. ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడు, మనం కాదు. Now coming to our portion, ఇప్పుడు మన భాగంలోనికి వస్తే after Jesus talking to Philip, ఫిలిప్పు తోటి యేసుప్రభు మాట్లాడిన తరువాత immediately Philip went to his friend Nathanael and invited him to come to Jesus. వెంటనే ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలు దగ్గరికి వెళ్లి ఆయనను యేసుప్రభు దగ్గరికి ఆహ్వానించి తీసుకొని వచ్చినాడు. We all know earlier Andrew brought Peter. మనకందరికీ తెలుసు, దీనికంటే ముందు ఆంద్రేయ పేతురుని తీసుకొచ్చినాడు. Now Philip was bringing Nathanael. ఇప్పుడు ఫిలిప్పు నతానియేలుని తీసుకొస్తున్నాడు. Philip, though he found Jesus just minutes ago, ఫిలిప్పు ఆయన యేసు ప్రభువుని కొన్ని నిమిషాల ముందే
తెలుసుకున్నప్పటికీ made an attempt to bring others to Jesus. ఇతరుల్ని కూడా యేసుప్రభువుకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు. What a noble quality. ఎంత మంచి స్వభావం అండి. The Samaritan woman, immediately after knowing Lord Jesus Christ, ran into the village and brought almost all the village to Jesus. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభువుని ఎరిగిన తరువాత వెంటనే తన ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న వారిని అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. It seems Nathanael is a little bit educated and he knew the scriptures. ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే నతానీయులు కొద్దిగా చదువుకొని తనకు లేఖనాలు కూడా తెలిసినవాడు. Why? ఎందుకు? He asked Philip, ఆయన ఫిలిప్పుని అడిగినాడు, can there any good thing come out of Nazareth? 146. 1:46 ఉంది కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగినాడు. Philip could not answer that question. ఆ ప్రశ్నకి ఫిలిప్పు జవాబు చెప్పలేకపోయినాడు. But he responded in the best way. అయితే ఆయనకి ఏమి చెప్పగలడో అది చక్కగా చెప్పగలిగినాడు. Or I know what is this Nazareth, what is this Jerusalem. I asked him to come to Jesus. He is asking all these questions. ఆయన ఈ నజరేత్ ఏంటి, జెరూసలేం ఏంటి, నేను యేసు ప్రభు దగ్గరికి రమ్మని ఆయన అడిగితే ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు ఏంటి. But he gave the best answer. అయితే ఆయన వచ్చి మంచి జవాబు చెప్పినాడు. What is that? ఏంటది? Come and see. వచ్చి చూడు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, when you preach gospel to our classmates, మీరు మీ క్లాస్ లో ఉన్న వారితోటి సువార్త ప్రకటిస్తే, maybe with your colleagues or neighbors, etc., మీ పనిచేసే వారితో గానీ లేకపోతే మీ పొరుగు వారితో గానీ they may ask many questions. వాళ్ళు అనేక ప్రశ్నలు అడగచ్చు. We may not be able to answer many of them. ఆ ప్రశ్నలకు మనము చాలా మటుకు జవాబు చెప్పలేకపోవచ్చు. So the best thing is to invite them to Jesus. That is, you please come to the church. మనం చేయగలిగే మంచి పని ఏంటి అంటే అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వారిని ఆహ్వానించడం, వారిని మందిరానికి తీసుకురావడం. Then God will speak. అప్పుడు దేవుడే వారితో మాట్లాడతాడు. When God speaks, they can't resist. దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా వారు దాన్ని తృణీకరించలేరు. So when Nathanael was coming to Jesus, ఎప్పుడైతే నతానీయేలు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడో, Jesus said in verse 147, 1:47 యేసు అంటున్నాడు, behold an Israelite indeed, in whom is no guile. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. For by hearing that word, ఆ మాట విని Nathanael wondered at Jesus' comments. నతానీయేలు యేసు ప్రభు మాటలు విని ఆశ్చర్యపోయినాడు. Why? ఎందుకు? Carefully, if you observe the two sentences, జాగ్రత్తగా కనుక ఈ మాటలు మీరు గమనిస్తే, truly he is an Israelite, there is no guile in him. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. If you carefully analyze or scan those two sentences, చాలా జాగ్రత్తగా దీన్ని విశ్లేషించి కనుక మీరు గమనిస్తే, here Jesus talked about the outward appearance of Nathanael and also inward condition of Nathanael. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నతానీయేలు యొక్క వెలుపటి స్థితి గురించి కూడా మాట్లాడినాడు. బాహాటంగా కనిపించే విషయము, That is, he is an Israelite. అంటే తన ఇశ్రాయేలీయుడని, అలాగే తన అంతరంగములో ఉన్న సంగతి గురించి కూడా చెప్పినాడు. There is no guile. ఆయనలో ఏ కపటము లేదని. So by the way of dressing, etc., one can tell he was an Israelite. తను ఏ రీతిగా అయితే వస్త్రధారణ చేసుకున్నాడో దానిని బట్టి ఆయన ఇశ్రాయేలీయుడని చెప్పొచ్చు. But Jesus said that there is no guile in him. అయితే యేసు ఆయనలో ఏ కపటము లేదని చెప్పినాడు. Because guile or guiltiness cannot be seen outside. ఎందుకంటే ఈ కపటము గాని లేకపోతే దోషము గాని బాహాటంగా ఇతరులు ఎవరు చూడలేరు. So who can search our hearts? మన హృదయాలను ఎవరు పరిశోధించగలరు? This guile relates to our heart and mind. ఈ కపటము మన మనస్సు, మన హృదయానికి చెందింది. From this we can understand that Jesus knows our outward appearance and inward condition also. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యేసు ప్రభువుకి మన బాహాటమైన పరిస్థితే కాదు, మన అంతరంగము కూడా ఆయన ఎరిగినవాడు. At those words of Jesus, ఆ యేసు ప్రభు యొక్క ఆ మాటలు విని Nathanael wondered, and finally we know their conversation in verses 48 to 50. నతానీయేలు ఎంతో ఆశ్చర్యపోయి దాని తర్వాత 48వ వచనం నుంచి 50వ వచనం వరకు వారి సంభాషణ ఏంటో మనం ఎరుగుదాం. And Jesus said, యేసు ప్రభు అన్నాడు, I saw you when you were under the fig tree before Philip approached you. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినెను. Brothers and sisters, సహోదర సహోదరులారా, oh dear friends who are hearing for the first time, ఓ ప్రియ స్నేహితులారా, ఎవరైతే మీరు మొట్టమొదటి ఇలాగ వింటున్నారో, oh the all seeing eyes of Jesus can see you wherever you are. సమస్తమును చూడగలిగే యేసుక్రీస్తు ప్రభు వారి కన్నులు మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని కూడా చూడగలరు. You may be behind the tree like Adam. మీరు ఆదాము వలె ఆ చెట్టు వెనకాల దాక్కొని You ఉన్నారేమో, may be upon the tree like Zacchaeus. లేకపోతే జక్కయ్య వలె చెట్టెక్కి ఉన్నారేమో, You may be under the tree like Nathanael. నతాని వలె చెట్టు కింద ఉన్నారేమో. Jesus can see.
యేసు ప్రభు మిమ్మల్ని చూడగలడు. Even now, dear brothers and sisters, wherever you are, He is seeing. ఇప్పుడు కూడా ప్రియ సహోదర సహోదరులారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ యేసు ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. He knows about you, everything about you. మీ గురించి సమస్తం ఆయనకి తెలుసు. Psalmist is writing in Psalm 139. 139వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు. If you read verses 15 and 16. 15-16 వచనాలు కనుక మీరు చదివితే Psalm 139. 139వ కీర్తన 15 and 16. 15-16. My substance was not hid from thee when I was made in secret and curiously wrought in the lowest parts of the earth. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. Thine eyes did see my substance, yet being unperfect. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. And in thy book all my members were written, which in continuance were fashioned, when as yet there was none of them. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. So Jesus knows all about you. యేసు ప్రభువుకి మీ గురించి సమస్తము తెలుసు. Today you are hearing this message means ఈ it is రోజు His provision. ఈ రోజు ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు అంటే ఇది ఆయన అనుగ్రహమే. He made you to hear this message. ఈ వాక్యం మీరు వినేటట్టుగానే చేసినాడు. What He is telling. దేవుడు చెప్తున్నాడు, My son, my daughter, I know all about you. నా కుమారుడా, నా కుమార్తె, మీ గురించి నాకు సమస్తము తెలుసు. So you may be hiding yourself, but it is not hidden from me. మిమ్మల్ని మీరు దాచిపెట్టుకుంటున్నారేమో గాని నా దగ్గర నుంచి ఏది దాచబడి ఉండదు. Come unto me. నా దగ్గరికి రండి. He is calling you today through this message. ఈ వర్తమానము ద్వారా ఆయన మిమ్మల్ని ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు. Why can't you come to Jesus and accept Him as your Savior and Lord, because He knows everything? యేసుక్రీస్తు ప్రభువునొద్దకు వచ్చి ఆయనను మీ రక్షకుడిగా, మీ ప్రభువుగా ఎందుకు అంగీకరించరు? మీ గురించి సమస్తము ఎరిగిన దేవుడు కదా. You know why? ఎందుకో తెలుసా? If you accept Him, you can see greater things, as we read in the verse for our meditation today. నేటి దినం మనం ధ్యానం కొరకు చదువుతున్న ఈ వాక్యాన్ని అనుసరించి మనం ఆయనని అంగీకరించినట్లయితే మనము చాలా గొప్ప సంగతులు వీటికన్నా చూడగలిగేవారు గొప్ప ఉంటాం. సంగతులు. వీటికంటే గొప్ప కార్యములు చూస్తాం. Oh, come to Him. ఆయన దగ్గరికి రండి. Accept Him as your Savior and Lord. మీ రక్షకునిగా, ప్రభువుగా ఆయనను అంగీకరించండి. Oh, you are very vibrantly, drastically your life will be changed. మీ జీవితము ఎంతగానో అద్భుతంగా మార్పు చెందేదిగా ఉంటుంది. Jesus is calling you. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank Thee for Thy calling. మీ యొక్క పిలుపుకై మీకు వందనాలు The purpose చెల్లిస్తున్నాము. of your coming to this world, ఈ లోకానికి వచ్చే మీ ఉద్దేశము to seek and save that is lost. నశించిన దానిని వెదికి రక్షించడానికి. Lord, when I was in the lost condition, O Lord, Thou hast saved me. ప్రభువా, నేను నశించిన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మీరు నన్ను రక్షించినారు. Many people Thou hast saved. చాలా మందిని మీరు Even రక్షించారు. today, the process of saving, O Lord, is still continuing. ఈ రోజు కూడా మీరు ఈ రక్షించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. O Lord, we thank You for Your love. ఓ ప్రభువా, మీ ప్రేమకై మీకు వందనాలు Thou knowest చెల్లిస్తున్నాను. everything about us. మా గురించి మీకు సమస్తము తెలుసు. Help us to, O Lord, follow You, O Lord, implicitly. మిమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా వెంబడించడానికి మాకు సహాయం Thank చేయండి. You for speaking to us. మాతో మాట్లాడినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.